ఆవు చేలో వేస్తే దూడ గట్టున మేస్తుందా? ఏంటి ముతక సామెత అంటారా? ది గ్రేట్ తానా ఆట లాంటి సంస్థల్ని చూస్తే ఈ సామెతే గుర్తుకొస్తుంది. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం, తమకు తామే సాటి అన్నట్టుగా తానా ఆట, ఈ రెండు కూడా కరప్షన్ రేస్లో తామే కింగ్స్ అన్నట్టుగా పోటీ పడిపోతున్నాయి. అరే, ఎన్ని ఆరోపణలు, ఎన్ని కుప్పిగంతులు, ఎన్ని వేషాలు, నిధుల కోసం ఎన్ని ఎత్తులు, ఎన్ని జిత్తులు. వింటుంటూనే బుర్ర గిర్రా గిర్రా తిరుగుతోంది కదా. ఇందుకీ తానా ఆటలపై లేటెస్ట్ అలిగేషన్స్ ఏంటి, వాటిపై ఆ సంస్థలు ఇస్తున్న క్లారిటీ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈ రెండు సంస్థలు దశాబ్దాలుగా అమెరికాలో తెలుగు సంస్కృతిని నలుదిశలా వ్యాపింపజేసేలా కృషి చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, చారిటీ ఈవెంట్లతో అమెరికాలో తెలుగు జెండా ఎగరవేశాయి. కానీ ఈ మధ్య వరుస ఆరోపణలతో ఈ సంస్థల గౌరవాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. అమెరికాలో మన తెలుగోళ్లను ఉద్ధరించేందుకు ఉద్భవించబడ్డ సంస్థలు. ముందేమో రాముడు మంచి బాలుడలా వేషాలు వేశాయి. తర్వాత తినగా తీపి కూడా చేదన్నట్టుగా ఈ రెండు సంస్థలు రాను రాను అవినీతి కంపులో కూరుకుపోయాయి. తానా ఆట సంస్థలు సామాజిక, సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల కోసం నిధులు సేకరిస్తాయి. నిధుల కోసం మ్యాచింగ్ గ్రాంట్స్ అనే కాన్సెప్ట్ ను తీసుకొచ్చాయి. మ్యాచింగ్ గ్రాంట్స్ అంటే ఒక వ్యక్తి లేదా సంస్థ ఇచ్చిన విరాళం మొత్తాన్ని మరో సోర్స్ నుంచి సమానంగా మ్యాచింగ్ చేసి రెట్టింపు నిధులను సమకూర్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దాత 1000 రూపాయలు ఇస్తే సంస్థ మరో 1000 రూపాయలు జోడించి మొత్తం 2000 జమ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం దాతలను ప్రోత్సహించడానికి, నిధుల సేకరణను పెంచడానికి ఉద్దేశించినది. మంచి కాన్సెప్టే, కానీ కాన్సెప్ట్ ఎంత బాగుంటే ఏం లాభం? బుద్ధి బాగుండాలి కదా. ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఫేక్ అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా స్పష్టత లేకపోవడంతో తానా ఆటలపై ఆరోపణల వెల్లువలు వచ్చి పడుతున్నాయి. మ్యాచింగ్ గ్రాంట్స్ కోసం సేకరించిన డబ్బు సంస్థలు చెప్పిన కార్యక్రమాలకు వినియోగించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఖర్చు చేశారన్న ఆరోపణలపై కేసులు కూడా నమోదయ్యాయి. మ్యాచింగ్ గ్రాంట్స్ కోసం ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో ఎటువంటి ఆధారాలు లేవు. దీనివల్ల ఈ గ్రాంట్స్ కేవలం నిధుల కోసం తీసుకొచ్చిన ఫేక్ కాన్సెప్ట్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఒక నివేదిక ప్రకారం 2024లో తానా ఆట కలిపి $5 మిలియన్ మ్యాచింగ్ గ్రాంట్స్ కింద సేకరించాయి. కానీ ఈ డబ్బు ఎక్కడికి పోయిందో ఎవ్వరికీ తెలియదు. మామూలుగా అమెరికాలో లాభాపేక్ష లేని సంస్థలకు ట్యాక్స్ ఎక్సెప్షన్ ఉంటుంది. కానీ ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ పేరుతో నకిలీ డొనేషన్లు చూపించి ట్యాక్స్ ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలు తానా ఆటలపై వచ్చాయి. తానా ఆట కేవలం డబ్బు సంపాదించే మెషిన్లుగా మారాయన్న విమర్శలు తెలుగు సమాజం నుంచి వస్తున్నాయి. ఈ ఆరోపణలపై తానా ఆట నుంచి ఇంతవరకు అధికారిక స్పందన రాలేదు. అయితే సన్నిహిత వర్గాలు మాత్రం వస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవాలని, సంస్థల ఇమేజ్ ను డ్యామేజ్ చేసే కుట్ర అని వాదిస్తున్నాయి. తానా ఆట నాయకత్వంలో త్వరలో ఈ విషయంపై పత్రిక ప్రకటన ఇస్తారని సమాచారం. ఇలాంటి ఆరోపణలు తానా ఆటా సంస్థలకు కొత్త కాదు. 2023లో తానా ట్రెజరర్ దాదాపు $3 మిలియన్ దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే దీన్ని కొంత మొత్తం తిరిగి చెల్లించి కేసును సద్దుమణిగించారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్స్ వివాదం ఆ గాయంపై కారం చల్లినట్టయింది. ఈ వివాదం తెలుగు సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరుస ఆరోపణలతో తానా ఆట క్రెడిబిలిటీ కోల్పోయిందని సభ్యులే ఆందోళన పడుతున్న పరిస్థితి. తామిచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియకపోతే ఎందుకు ఇవ్వాలి అన్న ప్రశ్న దాతల్లో నుంచి వస్తుంది. ఇదే సమయంలో తానా ఆట వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయని, కొందరి తప్పిదాల వల్ల సంస్థలను నిందించడం సరికాదని మరో వర్గం వాదిస్తోంది. అమెరికాలో మ్యాచింగ్ గ్రాంట్స్ పేరుతో నిధులు సేకరించి వాటిని దుర్వినియోగం చేస్తే అది ట్యాక్స్ ఫ్రాడ్ కిందకు వస్తుంది. దీనిపై IRS, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ దర్యాప్తు జరిపితే అసలు నిజం బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ ఆరోపణల్లో నిజమెంత? సంస్థలు దాతలను మోసం చేశాయా, లేక ఇదంతా పోటీ సంస్థల కుట్రనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే నిష్పక్షపాతమైన దర్యాప్తు అవసరమంటున్నారు తానా ఆటా సభ్యులు.